సో మీ పేరు? నా పేరు ఉమా మహేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ క్లర్క్గా క్లర్క్ కమ్ టీచర్గా చేస్తున్నాను. అయితే ఈ గ్యారంటీల వల్ల ప్రజలకు మంచి మేలు కలుగుతుంది. కాకపోతే ప్రభుత్వం ఒకటి ఆలోచించాలా, నిత్యావసర సరుకులను చాలా విపరీతంగా పెంచారు. దానివల్ల ప్రజల లైఫ్ చాలా దుర్భరంగా ఉంది హైదరాబాద్లో మాత్రం వెన్ కంపేర్ టు బెంగళూరు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే నిత్యావసర వస్తువులను తగ్గించడానికి ప్రయత్నించాలి. అది ఈరోజు మీరు చూశారు, బియ్యం ధర 1600 పెడితే కానీ వస్తలేదు, 18 అయిపోయింది. అదే మన రేషన్ షాప్లో ఒక మంచి ఇచ్చిన 10 కిలోలైనా సరే ఒక మంచి బియ్యం ఇచ్చింది అనుకో, అవైనా తింటారు కదా. కాబట్టి అన్ని నిత్యావసర వస్తువులను తగ్గిస్తే వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అది ఓకే సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి ఎక్కువ శాతం లేడీస్ మీదనే ఫోకస్ చేస్తుంది అని అంటారు ప్రతి ఒక్కరు. అసలు ఏంది దాని మీద అది రైట్ అంటారా మీరు? లేడీస్ మీద మహిళా సాధికారత కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్త్రీ ఒక ఇంటికి ఎలాంటిదో భారతదేశానికి కూడా అంతే ముఖ్యం. కాబట్టి వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తూ బాయ్స్కి కూడా ఇంపార్టెన్స్ చాలా ఇవ్వాలి. ఎందుకంటే అందరినీ సమానంగా చూడాలి. ఈక్వలైజేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ ద వరల్డ్. ఇప్పుడు ఫ్రీ బస్సులు అయినా కానీ ఇప్పుడు ఈరోజు ప్రకటించడం ఏంటంటే ఫ్రీ స్కూటీలు ఇస్తామని అంటారు. అది ఇవ్వడం రైట్ అంటారా? అమ్మాయిలకు ఫ్రీ స్కూటీల బదులు యువతకు మంచి ఎంప్లాయ్మెంట్ చూపిస్తే చాలా బాగుంటుంది. దానివల్ల ఇంకా దీనికే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందని నా అభిప్రాయం. అది ఓకే. మొన్నటిదాకా ఏమన్నారంటే ఆల్రెడీ బీఆర్ఎస్ చేసిన చాలా అప్పు ఉంది, చాలా మేము ప్రకటించలేకపోతున్నాం అని అన్నారు. ఇప్పుడేమో పెంచుతాము అని అంటారు. అవి ఎక్కడికి తీసుకొస్తారంట? ఇది ఫ్రీ అనేది ఈ బరువు వచ్చేది దాని మూలంగానే. ఆయన ఏమి ఇచ్చినా కూడా మనకు ఫ్రీ ఇచ్చినా కూడా అదే. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 500 ఇస్తుంది, 1000 రూపాయలు చేసింది, 2000 చేసింది. జనాలకి ఏంటి దొరుకుతున్నాయని తీస్తారు. అది ముందుగా ఆలోచించారు. అది తర్వాత ఒకటేసారి బరువు అయితే మనం నెత్తి మీద మోస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు. అంతే కదా. ఫ్రీ అనేది మనం కూడా ఆలోచించాలి, జనాలు కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తూ ఉంటే మనం తింటూ ఉంటాం. కానీ లాస్ట్కి వచ్చేది బరువు వచ్చేది ఇంత కదా. సిలిండర్ రేట్స్ తగ్గిస్తామని అన్నారు కదా, అది న్యాయం అంటారా? లేదు, ఇది కూడా బరువే. అది కూడా వాళ్ళకి వచ్చేది 500 600 తెలియదు. అక్కడి నుంచి బయట విదేశాల నుంచి ఎంత వస్తే తెలియదు. వాళ్ళకి ఎంతకు వస్తే అంతకి ఇస్తే మిగతా పైసలు ఏడుకెళ్ళి తెస్తారు వాళ్ళు మన దగ్గర నుంచి. బియ్యం అక్కడ రైతుల దగ్గర నుంచి 1200 1000 రూపాయలు కొంటారు, మనకి ఇచ్చేది ఫ్రీ. అది ఎట్లా మోస్తారు? సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ ఎట్లా మోస్తారు? అన్నీ ఏడుకెళ్ళి మోస్తారు. ఈ బస్ ఫ్రీ అనేది ముందే ఆర్టీసీ నష్టంలో ఉంది, మళ్ళీ ఫ్రీ అనేది మళ్ళీ ఏడుకెళ్ళి తెస్తారు. అన్ని నష్టాలు ఇవన్నీ ఒక దొరికి కుప్ప చేసి అన్నీ జనాల మీదనే. అంతే, ఫ్రీ అనేది బంద్ చేయాలి. సో మీ పేరు? నా పేరు మహబూబ్ సుబానీ బాషా. ఏం చూస్తుంటారు సార్? అడ్వకేట్ని. ఎక్కడ ఉంటారు? కుకట్పల్లి ప్రశాంత్ నగర్లో ఉంటాను. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క పథకం వెనుక ఇంకో పథకము అమలు చేస్తుంది. అసలు ఆ పథకాలు ఖచ్చితంగా పబ్లిక్ రీచ్ అవుతాయి అనుకుంటారా? నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ 2 పథకాలు అయితే రీచ్ అయింది కాబట్టి మిగతా 4 కూడా తర్వాత మెల్లమెల్లగా రీచ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి ఫ్రీ బస్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు కొద్ది రోజులలో ఫ్రీ స్కూటీస్ ఇస్తాము ఉమెన్స్కి అని అంటుంది. దాని మీద మీరు ఏమంటారు సార్? అది ఫ్రీ స్కూటీస్ అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ ఫ్రీది అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొన్ని రాను తెలుస్తుంది. విద్యా వైద్యం మీద పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. మొన్న కేటీఆర్ గారు కూడా ఏమన్నారంటే ఒకవేళ ఇప్పుడు చేసిన అన్ని పథకాలన్నీ మేము చేసినవన్నీ మా వాళ్ళు మళ్ళీ కాపీ చేస్తున్నారు అని వాళ్ళు అన్నారు. మీరేమంటారు సార్? అది యాక్చువల్గా అయితే కేటీఆర్ చేసినవే కరెక్ట్గా వీళ్ళు అమలు పరుస్తున్నారు, కాకపోతే పేర్లు మార్చి అమలు పరుస్తున్నారని నేను అనుకుంటున్నాను.